హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మన మిద్దె తోట మీద ఇదిగో చూసారా? విరజాజి పూలు ఎంత బాగా పూసినాయో. ఇగోండి చెట్టు నిండా పూలండి. రోజు కోసి మోరవుతుంది మాల కట్టి బాబా పటానికి వేస్తున్నాం. చాలా బాగా పూస్తున్నాయండి. ఈ హార్వెస్ట్ చేద్దాం రండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా పళ్ళిపోతాయండి. సాయంత్రం అవుతే మొగ్గలుగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి చెట్టు నిండా పూలండి. ఎప్పుడు సీజన్ అని లేదండి, అన్ని సీజన్లో పూస్తుంది పువ్వు. ఈ మొక్క మాత్రం ఇంకా శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం కూడా ఎప్పుడు పువ్వులే ఉంటున్నాయండి. అసలు పువ్వు లేని సీజనే లేదు. మరి ఇదేంటో గాని అలా పూస్తుంది. మనకి మంచిదే కదా అలా పూస్తే. మనం పెట్టుకోవచ్చు, దేవుడికి కూడా పెట్టవచ్చు మాల కట్టుకొని. చాలా బాగుంటాయండి, స్మెల్ కూడా. ఇది విరజాజి పూలు లక్ష్మీదేవికి ఇష్టం అండి. చూడండి అన్ని ఎంత బాగున్నాయో మొగ్గలు. భూమిలో వేయడం వల్ల అండి, మనం ఎలాగైనా కుండీలో వేస్తే ఇన్ని పూలు పొయ్యవు. చెట్టు కూడా ఇంత పెద్దది అవ్వదు, పువ్వులు ఇన్ని పొయ్యవు. మనం కింద భూమిలో వేసాం కాబట్టి ఇంత బాగా పూస్తున్నాయి. చూడండి గుత్తులు ఇగోండి ఎంత బాగా పూస్తున్నాయి. చూడండి చాలా మొగ్గలండి. ఒక్కోసారి ఇంకా టైం లేక కొయ్యట్లేదు, అలా పల్లిపై కింద రాలిపోతున్నాయి. మనం ఎప్పుడు కోసి నుండి మళ్ళీ మాల కట్టాలి. రోజు కోస్తాము, ఎప్పుడన్నా ఒక రోజు కొయ్యం, టైం లేకపోతే. చాలా ఒక బాక్స్ పువ్వులు వస్తున్నాయండి విరజాజి. అసలు ఎండాకాలం పోస్తాయి, అయినా ఎప్పుడు పోస్తాయి మా ఈ చెట్టు మాత్రం. ఎంత బాగా పోస్తున్నాయి చూడండి. ఇగోండి ఈ కొమ్మ చూసారా ఎన్ని ఉన్నాయో మొగ్గలు, పువ్వులు. అన్ని పూలే. చాలా పూలు పోస్తుందండి. మొక్క మాత్రం బాగా పూస్తుంది, మంచి చెట్టు. విరజాజి, సన్నజాజి కూడా ఉన్నాయి. అంటే అస్సలు కొయ్యట్లేదండి. అవిగోండి అటు చూపించండి. అవిగోండి సన్నజాజి, అవి ఉన్నాయి కానీ అవి కొయ్యట్లే. అవి ఒక దండ అవుతుంది. ఇంటి దగ్గర ఉంటే కోసుకోమండి, అలాగే కొని అంటే పెట్టుకుంటాం కానీ ఏటో అసరదా. ఇంటికాడ ఉంటే కోసుకోం. చెట్టు నిండా పూలు, విరజాజి, సన్నజాజి బాగా పూస్తున్నాయి. కింద మడిలో వేసాం కదండి, అందువల్ల. అదే కుండీలో అయితే ఇంత పెద్ద చెట్టు అవ్వదు, ఇంత బాగా పోయేదండి. ఇది దీని వయసు ఒక 8 సంవత్సరాలు అవుతుందండి వేసి. అప్పటి నుండి అలాగా కంటిన్యూగా పూస్తూనే ఉంది. చూసారా ఎన్ని పూలు. ఇవన్నీ పూలే. ఇలా చూపించండి. ఇవ్వండి ఇవ్వండి కింద నుండి వస్తుంది చెట్టు, ఎన్ని పూలు. దీనికి ఏమి వేయమండి. అప్పుడప్పుడు దేవుడి పూలు అలా మట్టిలో కప్పేస్తాము, అప్పుడప్పుడు ఎరువు వేస్తాం అంతే. భూమిలో వల్ల ఇలా పూస్తున్నాయి. ఇది కొయ్యాలంటే ఒక పావు గంట పడుతుందండి, అంత ఎక్కువ ఉన్నాయి పూలు.
ఇవన్నీ పూలే చూడండి, బాగున్నాయి. దేవుడికి పెడతాకి పెద్ద దండ అవుతుంది మాల కడితే. ఇది చూడండి, ఒక్క చెట్టు ఒక కొమ్మకి ఎన్ని పూలు, కొమ్మ నిండా పూలే. ఇటేపు ఉన్నాయి చూపిస్తాను రండి, అటు నుండి చూపించండి. ఇది చూడండి, ఇగోండి ఎన్ని ఉన్నాయో, ఇగోండి చూసారా, అలాగ పూస్తూనే ఉంటదండి ఈ చెట్టు మాత్రం. ఎన్ని మొగ్గలు, కొయ్యలేక మనకే వేసిపోతుంది, అన్ని పూలండి. ఇవ్వండి అన్ని పూలే, కింద వరకు ఉన్నాయండి పూలు. ఎంత బాగా పూస్తుందో చెట్టు. చూడండి, ఇవ్వండి కొమ్మకి పూలు. ఇంకా మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి, ఇవన్నీ మొగ్గలే. అసలు ఎండాకాలం పూస్తాయి, వర్షాకాలం కూడా పోతున్నాయి చూడండి. ఇవ్వండి గుత్తులు, ఇవ్వండి ఇవన్నీ బాక్స్ పూలు. ఇంకా కోస్తే ఇంకా 2 బాక్సులు అవుతాయండి వేయాలి కానీ. అవి కింద వరకు ఉన్నాయి చూసారా. ఇవన్నీ లోనకి ఎన్ని ఉన్నాయో చూడండి, ఇవన్నీ. చూడండి ఒక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయో. కిందకి వంగిపోయి మొక్క, ఇది చూడండి. ఈ తర్వాతకు వస్తానండి, వీడియో లాంగ్ అయిపోతుంది అందుకని ఇంకా ఆఫ్ చేశాను. ఇంకా వీటికన్నా ఇంకెక్కువ వస్తాయి, చాలా పూలు ఉన్నాయి. వీడియోలు ఎంత అవుతుంది కదా. ఇంతేనండి ఈరోజు వీడియో. విరజాజి పూలు చూసారు కదా, ఇంకా బోల్డ్ ఉన్నాయండి కొయ్యాలి. ఈ వీడియోలు ఎంత అవుతుందని ఆఫ్ చేసాం. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.